నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. రామాయణంలో ఒక రమ్యమైన సన్నివేశం. రామచంద్రమూర్తి వనవాసాలకు వెళుతున్నప్పుడు దానికి రమ్యత అని ఎందుకు చెప్పుకున్నామంటే, కష్టం వచ్చినప్పటికీ కూడాను ఏ వికారానికి లోను కాకుండా ధర్మానికి కట్టుబడ్డాడు రామచంద్రమూర్తి. అది దాని యొక్క రమ్యత. అయితే రాముడు వనవాసానికి వెళ్ళే సమయంలో అయోధ్యలో భరతుడు లేడు. ఉండుంటే జరిగేది కాదు కూడా. అందుకే లోకరక్షణకై సంకల్పించుకున్న నారాయణుడు రాముడై వనవాసానికి వెళుతున్న నేపథ్యంలో భరతుడు అక్కడ లేకుండా ఉండడం అనేది ఒక దైవికమైనటువంటి రచన. మొత్తానికి తన మేనమామ గారి ఇంట్లో ఉన్నాడు భరతుడు ఆ సమయంలో. అప్పటికప్పుడు పుట్టిన బుద్ధితో కైకేయి రాముడు వనవాసాలకు వెళ్ళాలి, భరతుడు 14 ఏళ్ళు పాలన చేయాలి అనే ఒక షరతుని అక్కడ చెప్పడం, మాట కట్టుబడిన దశరథుడు వారు మాట్లాడలేకపోవడం, రామచంద్రమూర్తి తండ్రి సత్యాన్ని నిలబెట్టడానికి తాను వనవాసాలకు వెళ్ళడం, ఇవన్నీ జరిగింది. రాముడు వనవాసానికి వెళ్ళిన కొంతకాలానికి రామచింతనతోనే తనువు చాలించాడు దశరథుడు. ఎప్పుడైతే దశరథుడు మరణించాడో అప్పుడు వశిష్ఠుల వారు భరత శత్రుఘ్నుల్ని అయోధ్యకు రప్పించారు. అప్పుడు భరతుడు వచ్చి దుఃఖానికి గురయ్యాడు. రామచంద్రమూర్తి వనవాసాలకు వెళ్ళడం, తండ్రి మరణించడం రెండూ అతన్ని బాధింపజేశాయి. మొత్తానికి తండ్రికి ఔర్ధ్వదైహిక క్రియలన్నీ పూర్తి చేశాడు భరతుడు. ఆ తర్వాత ఆయన రాజ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు. రామచంద్రమూర్తిని తిరిగి రప్పిస్తాను అనే పట్టుదలతో ఉన్నాడు. పైగా అడవికి వెళ్ళాడు రాముడిని దుఃఖిస్తున్నాడు, దశరథుడు మరణించాడని దుఃఖిస్తున్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు భరతుడితో కొన్ని మాటలు చెప్తారు. ఇవి ఋషివాక్యాలు, అంటే వశిష్ఠ ఋషివాక్యాలు. దీని ద్వారా అత్యద్భుతమైన ఒక సందేశాన్ని, ఉపదేశాన్ని మహర్షి మనకు అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ భరతుడితో వశిష్ఠుడు ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడంటే, అసలు భరత ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వు? రాముడు అడవికి వెళ్ళినందుకు దుఃఖిస్తున్నావా? అయితే దుఃఖించకూడదు. తండ్రి మరణించాడని దుఃఖిస్తున్నావా? ఎంత దుఃఖించినా తండ్రి వెనక్కి రాడు. ఇక్కడ రెండు తెలుసుకోవాలి. రాముడు కష్టపడుతున్నాడు, వనవాసానికి వెళ్ళాడని దుఃఖం కలుగుతుంది. కానీ కష్టపడుతున్నవాడు గురించి విచారించకూడదయ్యా, అధర్మంగా ఉన్నవాడు గురించి విచారించాలి. ఎందుకంటే కష్టపడుతున్నవాడు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఆ ధర్మం వాడిని ఎప్పుడూ కాపాడుతుంటుంది. కానీ అధర్మపరుడైన వాడు దెబ్బతింటాడు, నాశనమైపోతాడు. వాడి పట్ల విచారించాలే కానీ ధర్మబద్ధంగా అడవికి వెళ్ళినటువంటి మహానుభావుడు మీ అన్నయ్య, అతని గురించి దుఃఖిస్తావేమి అని చెప్తూ ఎవరి గురించి దుఃఖించాలి అనే మాటలు కొన్ని అత్యద్భుతంగా చెప్తున్నాడు. ఇక్కడ ఆ మాటలు అతి రమ్యంగా ఉన్నాయి. అవేమిటి అంటే, నాయన విద్యుక్త ధర్మాన్ని పాటించే వారి విషయంలో ఎప్పుడూ కూడా విచారపడవలదు. వేద విజ్ఞానం లేకుండా ఎవరు తమ ధర్మాన్ని తాము విడిచిపెడతారో వారి విషయంలో విచారపడు. ఎప్పుడైనా కూడాను విద్య మీద ఆధారపడి జీవించేవాళ్ళు స్వధర్మాన్ని విడిచిపెట్టి విషయ లాలసులైతే అలాంటి వారి పట్ల విచారపడాలి. ఇదొక వాక్యం. దీని అర్థం ఏంటంటే, విద్య మీద జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా నీతితో ఉంటూ భోగలాలసులు కారాదు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇక ఆ తర్వాత విషయం, ఎవరైతే నీతిని తప్పి ప్రజల్ని హింసిస్తారో అలాంటి పాలకులను చూసి విచారపడాలి అని చెప్పాడు. అంటే పాలకుడైన వాడు నీతిపరుడు ఉండాలి, అవినీతి జోలికి వెళ్ళరాదు, ప్రజల్ని ప్రాణ సమానంగా చూడాలి. అవి చెయ్యకుండా ఏ రాజు ఉంటాడో వాడి పట్ల విచారపడాలి. ఎందుకంటే వాడు తన ధర్మాన్ని తప్పాడు గనక, వాడు పతనమవుతాడు గనక అయ్యో పతనమవుతున్నాడే అని బాధపడాలే తప్ప అడవికి వెళ్ళినటువంటి అన్నయ్యని చూసి బాధపడకూడదు. అలాగే ధనవంతులైనప్పటికీ లోభులై ఉన్నవాళ్ళు, అతిథి సత్కారాలు చెయ్యని వాళ్ళు, భగవద్ ఆరాధనలు చెయ్యని వాళ్ళని చూసి విచారపడాలి అన్నారు. ఈ చెప్పడంలోనే ధనవంతుడైన వాడు లోభిత్తో ఉండకూడదు, అతిథి సత్కారాలు చేయాలి, భగవదారాధన చేయాలనేటువంటి ఒక సందేశం ఉన్నది. అది చెయ్యని వాడిని చూసి విచారపడాలి అంటే అయ్యో వాడు చెడిపోతున్నాడే అని బాధపడాలి. అదేవిధంగా స్త్రీలు కుటిలురై కలహప్రియులై స్వేచ్ఛాచారులైతే అటువంటి వారిని చూసి బాధపడాలి. దీంట్లో ఎవరి ధర్మం ఏదో చక్కగా చెప్తున్నాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలి గురువాజ్ఞని పాటించనటువంటి శిష్యులను చూసి బాధపడాలి. గురువాజ్ఞ పాలన చేయని వాళ్ళు, శాస్త్రాధ్యయనము నియమము పాటించని శిష్యులు పతనమవుతారు కనుక వాళ్ళని చూసి జాలిపడాలి. అలాగే మోహంలో పడి కర్మాన్ని విడిచిపెట్టినటువంటి గృహస్థుని చూసి జాలిపడాలి. అంటే కర్మల వల్ల లాభం లేదు అని చెప్పి
శాస్త్రం చెప్పిన కర్మలు మానివేసినటువంటి గృహస్థుని చూసి బాధపడాలి, ఎందుకంటే వాడు పతనమవుతాడు కనుక. అలాగే వివేక వైరాగ్యాలు లేని సన్యాసిని చూసి బాధపడాలి అన్నారు. ఏదో తొందరపడి సన్యాసాశ్రమం స్వీకరించి వైరాగ్యము వివేకము లేనప్పుడు ఆ సన్యాసాశ్రమం వల్ల ఫలితం ఏముంది? ఒక్కొక్కసారి లోకంలో వెసులుబాటుకు సన్యాసమే బాగుందన్నట్టు మారిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. వివేక వైరాగ్యాలు లేని వారి సన్యాసము వ్యర్థము అని వివేక వైరాగ్యాలు లేని సన్యాసిని చూసి విచారపడాలి అని చెప్తున్నాడు. చాలా గొప్ప మాట. అలాగే ఎవడైతే ఇతరుల గురించి ఎప్పుడు చెడు చెప్తూ ఉంటాడో, అకారణంగా కోపగించుకుంటూ ఉంటాడో, తల్లిదండ్రులను గురువులను సోదరులను బంధువులను ద్వేషిస్తారో వారి కోసం విచారపడాలి. అంటే తల్లిదండ్రుల్ని గురువుల్ని ద్వేషించేవారు పతనమవుతారు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం. అలాగే ఇతరులు కీడు తలపెడుతూ దాని ద్వారా పొట్ట పోషించుకునేటువంటి వారిని చూసి విచారపడాలి. అంటే తమ కడుపు నింపుకోవడం కోసం ఇతరుల్ని బాధించేవారు ఎవరైతే ఉంటారో వారిని చూసి విచారపడాలంటే అర్థం ఏంటి? వారు పతనమవుతారు కదా అని బాధపడాలి. అలాగే కపటము కలిగి భగవద్భక్తి లేని వారిని చూసి విచారపడాలి. అంటే భగవద్భక్తి లేకపోవడం, కపటం కలిగి ఉండడం, ఈ రెండు కూడా పతనహేతువులు. అలాంటి దుష్ట స్వభావం ఉన్నవారిని చూసి విచారపడాలి. ఇది తెలుసుకో. అంతేగాని ముల్లోకాలలో సత్కీర్తి పొందినటువంటి దశరథుని విషయంలో విచారపడక్కర్లేదు, ఆయన సద్గతిని పొందాడు. అదేవిధంగా ధర్మాన్ని ఇసుమంత కూడా తప్పకుండా లోకరక్షణ ధర్మరక్షణ చేసే దయాళువు సత్యసంధుడు ధర్మాత్ముడైన మీ అన్నగారి విషయంలో కూడా విచారపడకు. వాళ్ళు ధన్యులు, వాళ్ళు తరించుతారు, వాళ్ళ వల్ల లోకం తరిస్తుంది. ఇదిగో ఇందాక చెప్పేమే కోడని పనులు చేసిన వారు వాళ్ళు తరించరు, వాళ్ళ వల్ల లోకానికి కూడా ప్రమాదం. అటువంటి వాళ్ళని చూసి జాలిపడు, అయ్యో దెబ్బతింటున్నారే పాడైపోతారే అని వశిష్ఠుల వారు భరతుడిని ఓదార్చు చెప్పినటువంటి మాటలు ఎంత అద్భుతమైన అంశాన్ని మనకు చెప్తున్నాయి అంటే, ఎవడు ఎలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించకపోతే ఏమవుతుందో కూడా చెప్పాడు ఇక్కడ. అంటే ఋషులు ఉపదేశాల పేరుతో సమస్త మానవాళికి పనికొచ్చే మాటలు చెప్తున్నారు. అంతేగాని భరతుడిని నువ్వు బాధపడకున్నాయన ఒక్క మాట అంటే సరిపోతుంది. ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు అంటే, అది మహర్షి ఒకరికి ఉపదేశం చెప్తున్నప్పుడు తద్వారా లోకానికంతటికి ఉపదేశం చెప్తున్నాడు. ఇది వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి వాక్యములు. అటువంటి మహర్షికి నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన ఆషాఢమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. దుష్టహంత దుఃఖహర్త దుర్నిరీక్ష శిఖావళి సంసార బకరోచ్ఛేది జీవవారణరక్షక. దుష్టహంత, దుష్టులందరినీ కూడా సంహరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహత్తరమైన ఆయుధ విశేషం ఈ సుదర్శన చక్రం. కనుకని మనకు శ్రీ మహావిష్ణు యొక్క అద్భుతాద్భుతమైనటువంటి చరిత్ర కీర్తనాన్ని కొనసాగించేటువంటి ఈ భాగవతాది గ్రంథాలను కనుక మనం చూసినట్లయితే అక్కడ అనేక రకాలైనటువంటి బుద్ధులతోటి లోకాలని పీడించడం కోసం అని చెప్పేసి ఆవిర్భవించినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షస సంహారంలో ఆయనకు అడుగడుగునా కూడా సహకరించినటువంటి ఆయుధం ఇది. రాహుకేతువులను ఖండించినటువంటి ఆయుధం ఇది. అదేవిధంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపాది రాక్షసులలో ఆ హిరణ్యాక్షుని సంహరించినటువంటి చక్రము ఇదే. శిశుపాలని సంహరించినటువంటి చక్రము ఇదే. ఇలాగా అనేక మంది రాక్షసులను సంహరించింది. కనుక దుష్టహంత దుఃఖహర్త. ఒక పక్కన దుష్టుల్ని సంహరించడం వల్ల లోకంలో ఉండేటువంటి సజ్జనులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క దుఃఖాలని కూడా హరించేటువంటిది కనుక దుఃఖహర్త అన్నారు. దుర్నిరీక్ష శిఖావళి. సుదర్శన చక్రానికి సహస్రార చక్రము అని పేరు. అంటే ఈ సుదర్శన చక్రానికి 1000 అంచులట. ఆ 1000 అనేటువంటిది 999 తర్వాత వచ్చేటువంటి 1000 కాదు, అసంఖ్యాకమైనటువంటి అంచులతో కూడినటువంటిది అని. ప్రతి అంచు నుంచి కూడా జ్వాలల్ని వెడలగక్కుతూ ఉంటుంది. ఆ విధంగా అది అనంతమైనటువంటి శిఖావళితోటి ప్రభలతోటి ప్రకాశించేటువంటిది అనమాట. ఆ విధంగా దుర్నిరీక్షమైనటువంటి శిఖలతో కూడినటువంటిది. అంతేకాకుండా సంసార మకరోచ్ఛేది జీవవారణ రక్షక. గజేంద్ర మోక్షం మనకు తెలుసు. గజేంద్రుడు ఆ మొసలితో పోరాడి అలసిపోయినటువంటి సందర్భంలో ఆ మకరాన్ని సంహరించి గజేంద్రుడిని రక్షించినటువంటి వైనం మనకి భాగవతంలో ఉన్నది.
మనకు ఎప్పుడు కష్టాలు కలిగినప్పటికీ కూడా మనం గజేంద్ర మోక్షాన్ని కనుక పఠించుకున్నట్లయితే కష్ట నివారణ జరుగుతుంది అంటారు. ఇక్కడ ఒక విషయం కుతూహలాన్ని పుట్టించేటువంటిది ఒకటి ఉన్నది. మకరం అంటే సంసారం అనేటువంటి మొసలిట. కనుక ఈ సంసార మొసలి ఏదైతే ఉన్నదో అది సమస్త జనాల్ని కూడా పీడిస్తూనే ఉంటుంది. లోకం అనేటువంటి ఈ సాంసారికమైనటువంటి జగత్ ఏదైతే ఉన్నదో అది మొసల్లాగా పట్టుకుని పీడిస్తూ ఉంటుంది జనులందరినీ కూడా. కనుక జీవుడు వారణం అంటే గజం. కనుక ఈ జీవునికి ఆ సంసారం అనేటువంటి మొసలి యొక్క పట్టు నుంచి విడుదల చేయించగలిగినటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది సుదర్శన చక్రం అన్నమాట. అది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి తత్వమే సుదర్శనం. అది ఏం చేస్తుందంటే ఈ సంసారం అనేటువంటి మొసలి యొక్క శిరస్సుని ఖండించి ఆ పట్టు నుంచి జీవుని విడిపించి జీవునికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కనుక జీవుడు ఏనుగు, సంసారం మొసలి, ఈ మొసలిని ఛేదం చేసేటువంటిది సుదర్శనము అనేటువంటి భావనతోటి మనం సుదర్శన చక్రాన్ని కనుక స్తుతి చేసుకున్నట్లయితే దానివల్ల మనకు ఎంతో అద్భుతమైనటువంటి సౌఖ్యాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి సౌఖ్యాలు మనకి లభిస్తాయి. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జూలై 17వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర గ్రీష్మర్తువులో ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పంచమీ తిథి పూర్వఫల్గుని నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు చాలా విశేషాలు ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే గడిచిన రోజు వరకు ఉన్నటువంటి ఉత్తరాయణం ఏదైతే ఉన్నదో ఆ ఉత్తరాయణం సూర్యోదయాత్ అనంతరం కూడా ఈ రోజున కూడా ఉత్తరాయణం ఉన్నది. ఈ ఉత్తరాయణం సమాపనం జరిగిన పిమ్మట వెనువెంటనే ఈ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశిస్తున్నది. ఈ దక్షిణాయనం యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి అంటే సూర్యుడు కర్కటక ప్రవేశం చేసేటువంటి రోజు ఇది. కనుక కర్కటక సంక్రాంతి అని దీనికి వ్యవహారం అన్నమాట. ఇది ఒక విషయం. అదేవిధంగా ఈ కర్కటక సంక్రమణం లేదా దక్షిణాయన ప్రారంభ కాలాన్ని స్వామివారి యొక్క ఆణివరాస్థానం నిర్వహిస్తారు తిరుమలలో. ఈ ఆణివరాస్థానం అంటే ఆస్థానం అంటే కొలువు లేక సభ. అది ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది తిరుమలలో. అయితే ఈ రోజున మనకు దక్షిణాయన ఆరంభం కనుక ఈ ఆణివరాస్థానం అనేటువంటిది ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారన్నమాట. మరొక విశేషం ఏంటంటే మనకు వైఖానస సంప్రదాయంలో వికనస మహర్షి యొక్క నలుగురు శిష్యులైనటువంటి కాశ్యప, భృగు, అత్రి, మరీచులలో మరీచి మహర్షి యొక్క జయంత్యుత్సవం కూడా ఈ రోజునే జరుగుతున్నదన్నమాట. అలాగే మనకు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సాక్షాత్కార వైభవోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. నందకధర నంద గోపనందన కందర్ప జనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందన కందర్ప జనక కరుణాత్మన్ కేశవా మురహరా సకలాధిప పరమేశ్వర దేవేశ ముకుంద కేశవా మురహరా సకలాధిప పరమేశ్వర దేవేశ సుఖవరదా సవిత్రు సుధాంశులోచనా సుఖవరదా సవిత్రు సుధాంశులోచనా నమో పరమాత్మన్ నందకధర నంద గోపనందన కందర్ప జనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందన కందర్ప జనక కరుణాత్మన్
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.